చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఒక ప్రజానాయకుడు ప్రజల కొరకు 40 సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ ప్రజల పక్షాన ఉన్న ఒక ప్రజానాయకుడిని నమ్మిన వాడే గొంతు కోయటం అనేది చాలా దురదృష్టం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న వచ్చి పార్టీలో వచ్చిండు. రేవంత్ రెడ్డి గారికి జీవన్ రెడ్డి గారు అందరూ అండతో ఈ పీసీసీ పదవి వచ్చింది. ఈరోజు మేము పార్టీలో కష్టపడి పనిచేసుకుంటూ ప్రతి ఒక్క నాయకుడు మా జీవన్ రెడ్డి వెంట నడుచుకుంటూ ఈరోజు పార్టీని 10 సంవత్సరాల నుంచి వెంబడి నుండి ప్రభుత్వం తీసుకొచ్చినాం మేము అందరం కలిసి మన జీవన్ నాయకత్వంలో. ఈరోజు జీవన్ రెడ్డి తెలియకుండా ఒక అవినీతి పరుణ్ణి పార్టీలో చేర్చుకోవడం కాకుండా మా జీవన్ రెడ్డికి చెప్పకుండా మా కార్యకర్త మనబాలు తెలుసుకుంటాం. మా మనబాలు దెబ్బతిన్నాయి. బాధ చెప్పి చేర్చుకోలేదనా లేకపోతే చేర్చుకున్నందుక మీ బాధ ఏంటి అసలు? వాస్తవానికి నాయకుడిగా ఒక ఉద్యమ నాయకుడిగా ఒక ప్రజానాయకుడిగా ఆయనకు చెప్పాలి పరిస్థితి చెప్పి మా అభిప్రాయాలు తీసుకోవాలి. ఆయన నిన్నగాక మొన్న వచ్చిన పార్టీలో ఉన్న నాయకుడు. మేము పార్టీ నుంచి మేము దశాబ్దాలుగా ఉన్నాం. ఈరోజు మేము సహకరించి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం ప్లస్ మీ పీసీసీ అధ్యక్షుడు, ఆయనకంటే ఆయన తీసుకున్న నిర్ణయం అర్హత లేదంటారా మీరేంటి అసలు? అర్హత ఉన్నా కానీ ఒక సీనియర్ నాయకుడు అడిగే అవసరం ఉంటుంది. ఈరోజు సీనియర్ జూనియర్ కాకుండా ఆయన ఏం చెప్పిండు, మా నాయకుడు మేము జీవన్ రెడ్డితో మా పెద్ద దిక్కు అన్నారు. పెద్ద దిక్కు అయినప్పుడు ఆయన 2 సార్లు ఓడిపోయింది. ఆ కారణం ఎవరు ఓడిపోరు? కారణం సంజయ్ కుమార్ లాంటి వ్యక్తిని మేము 10 సంవత్సరాలుగా మేము కొట్లాడి ఆయన పక్షాన కొట్లాడుతూ మేము పార్టీని బలపడి చేస్తూ ప్రతి పార్టీకి రేవంత్ రెడ్డి గారు పిలిపించినా మేము స్వచ్ఛందంగా పనిచేసుకుంటూ మేము ఎలాంటి పౌభాలకు మాకు ఇచ్చినా మేము లొంగుకుంటాం. మేము పనిచేసుకుంటూ మేము పార్టీని అధికారం దిక్కొచ్చాం. 65 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకొని మిమ్మల్ని అధికారం గెలిపించి మేము ముఖ్యమంత్రి అయ్యారు. మీకు ఏం అవసరం వచ్చింది ఈరోజు చేర్చుకలు? మీరే అన్నారు కదా గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి, అందుకే ఎమ్మెల్యేలు అందరినీ మేము తీసుకుంటానని చెప్పేసి ఒక పక్క రేవంత్ రెడ్డి కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ చెప్తుంది. ఎట్లా అంటే ఒక సంబంధిత నాయకుడిని అడిగే అవసరం లేదా? మేము పని చేయలేదా? నాయకుడు పని చేయలేదా? ఆయన నాయకుడు కాదా? మీలాగా బలబల రాలే కదా. ఆయన 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఎందరో నాయకులు తయారు చేసి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీని బతికించిన నాయకుడు జీవన్ రెడ్డి. ఈరోజు ఎన్ఆర్ఏ ప్రజా గొంతుగా ఉన్న అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతు మాట్లాడి ఈ ప్రజల కొరకు మాట్లాడి పేద ప్రజలు మాట్లాడే నాయకుడిని మీరు గొంతుకు వస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఏం మాట్లాడినో మీరు ఆ రోజు? ఏ పరిపాలన చేస్తున్నారు మీరు? ఇదా పరిపాలన అంటే? ఓవరాల్గా మీరు చేస్తున్న డిమాండ్ ఏంటి? మీకు కావాల్సిన న్యాయం ఏంటి? ఇప్పుడు ఇమీడియట్లీగా సంజయ్ కుమార్ని బర్తరఫ్ చేయాలి, మా నాయకుడికి సరైన స్థానం కల్పించాలి, లేకపోతే ఆందోళన చేస్తాం. అవసరం స్థానం అంటే ఏంటిది అసలు? ఏ స్థానం కావాలనుకుంటారు మీ నాయకుడికి? వాళ్ళకి కావాల్సిన వాళ్ళ మనసు దెబ్బతిన్నది కదా. ముందుగా మీరు మనసు దెబ్బతింది అని పదవులకు ఆశపడలేడు కదా. పదవులకు ఆశపడితే కేసీఆర్ ఎప్పుడో మంత్రి చేస్తుడు. అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపం అయిపోతుండే. ఆయన కాంగ్రెస్ పార్టీ బతికిస్తున్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీ బతికిచ్చి మేము వాళ్ళ వెంబడి ఉన్నోళ్ళం. కష్టకాలంలో మేము ఉన్నోళ్ళం, కష్టకాలం పనిచేసిన వాళ్ళం. మేము నిన్న ముందు పార్టీకి రాలేదు. ఎన్ఆర్ఐ వింగ్గా ఒకే మా నాయకుడు అన్యాయం జరిగితే ఎన్ఆర్ఐ వింగ్ స్టేట్ కన్వీనర్గా నేను రాజీనామా ఇస్తాను. నాకు ఈ పదవులు అవసరం లేదు. మేము ప్రజలకు పనిచేసిన వాళ్ళం. మీరు ఇచ్చిన వాగ్దానాల మీద లేకుండా ఈరోజు నాయకులు ఈ టీఆర్ఎస్ పార్టీలో దొంగలు అని చెప్పాను కదా మిమ్మల్ని గెలిపించుకున్నది. మీరు మళ్ళీ దొంగలు మీరు ఇట్లా కలుపుకుంటారు. మేమేం కావాలి? గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు, మాకు నమ్ముకున్న మా కింద ఉన్న కార్యకర్తలు మేమేం కావాలి? మీకు డబ్బులు వస్తాయా, అది వస్తాయా, పదవులు వస్తాయా, మీరు పదవులతో ఉన్నారు కావచ్చు. గ్రౌండ్ లెవెల్లో పనిచేసే ప్రతి కార్యకర్త మనోభావాలు ఏం దెబ్బతిన్నది? ఏం పరిపాలన మీద ఇస్తా అనుకుంటారు ప్రజలకు? మా ప్రజాపాలన చూసి అందరూ ఎమ్మెల్యేలు అందరూ మాకు ఆకర్షితులు అవుతారని చెప్పేసి ఒక పక్కన చెప్తున్నారు. ప్రజాపాలన నచ్చే వచ్చిన వాళ్ళందరూ మేము కాదనమని చెప్పేసి గతంలో చేసిన తప్పే కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆ తప్పు చేసే కదా భూస్థాపం అయినా మళ్ళీ పార్టీ నిలబెట్టింది ఎవరు? జీవన్ రెడ్డి సార్ కాదా? ఇదే చంద్రబాబు గారు కాదా? ఇదే మా బట్ట విక్రమ కాదా? వీలే కదా నిలబడ్డే. 14లో ఒక్కోడెక్కడు గెలిచిండు. ప్రజా గొంతుగా ఉన్నాడు లేదా? అప్పుడే మరి మంత్రి పదవి ఇస్తాము మా నాయకుడు పోతే మేము కూడా బాగుపడుతుంది కదా. మమ్మల్ని ఎంతోమంది బాగుపడబడేది కదా. మేము పోలే కదా. ఉన్నాయి లేని అవకాశం ఉన్న పార్టీకి కండుబా కప్పుకొని పనిచేసి నాయకుడిగా మేము ప్రజల పక్ష పనిచేసి మేము గ్రౌండ్ లెవెల్లో మేము ముఖం పెట్టుకోవాలి. ప్రజలకు మేమేం పని చేయాలి? ఎవరికి ముఖం చూపించేవాలి? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? కార్యకర్తల్ని కడుపులో పెట్టుకుంటాను, ఎవరిని దగ్గర తీయను, పాతవాని టీఆర్ఎస్ పార్టీ వాడు ఎవరైనా వస్తే వాడిని బంధువులు తొక్కుతాను కదా. మరి ఎందుకు ఇది అవసరం వచ్చింది? ఇంత పాదయాత్ర జోడయాత్ర మేము పనిచేసినాం కదా. మీకు కనబడలేదా మేము పనిచేస్తున్నాం? మీ నాయకత్వం కాబట్టి మీకు ముందు పరిపాలనలో కూడా సాగించిన పెద్ద నాయకులు అందరూ తీసేసి ఇవాళ షబ్బీర్ అలీ కావచ్చు గారు, పెద్ద విక్రమ కావచ్చు, సీనియర్ నాయకులు మీరు తీసుకొని కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇలా వాళ్ళు మీకు అయితే మళ్ళీ రేపు వచ్చే 5 ఏళ్లలో మేమేం పని చేయాలి? ఎవరికి పని చేయాలి? ముఖం చూసారు ఎవరికి అడగాలి ఓట్లు? మేము కాలు మొక్కి ఓట్లు వేయించినాం.
ప్రజలకు పోయి కాలు మొక్కొచ్చింది. కాంగ్రెస్ పార్టీ నమ్మి ఐదుగురు దిక్కొచ్చింది. ఇదా పరిపాలన? మేము దెబ్బలు తిన్నాం, మా కార్యకర్త దెబ్బలు తిన్నాం. ఈరోజు మాకు ఏం దిక్కు లేకుండా ఉన్నాం. మా కార్యకర్తలకు మీరు ఏం చేస్తున్నాం? మీరు ఏ పిలిపిద్దా పని చేసినాం కదా. ఈరోజు మా జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఓ శక్తి, ఓ చాణక్యుడు. మీరు గిట్లా నిన్న మొన్న వచ్చి ఏదో బొబ్బలు చెప్తారు కదా, అది అక్కడ చాణక్యుడిగా ఉంచండి. లేకపోతే రాబోయే కాలంలో మేము కూడా మా సత్తాన్ని చూపిస్తాం.